పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. మహానాడు 2026 రెండో రోజు వేడుకలు పొదిలి పట్టణంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. ఈ ఇంధన పొదుపు చర్యల భాగంగా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ డిజిటల్ మహానాడుకు రెండో రోజు కూడా క్లస్టర్ స్థాయి నుంచి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు. పొదిలి పట్టణంలోని సాయి కళ్యాణ మండపం రూరల్ కార్యకర్తలకు, మంజునాథ కళ్యాణ మండపంలో అర్బన్ కార్యకర్తలకు డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పొదిలి మండల టీడీపీ అధ్యక్షులు దొన్నాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు. తొలి రోజు మహానాడు వేడుకలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారని వారు తెలిపారు. రెండో రోజు కార్యక్రమానికి శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు వాళ్ళు పేర్కొన్నారు. నిన్న మొదటి రోజు రూరల్ వేదికగా దాదాపు 900 మంది కార్యకర్తలు హాజరుగా రెండో రోజు ఆ సంఖ్య 1500 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంగళగిరి నుంచి వస్తున్న అధినేత చంద్రబాబు నాయుడు సందేశాన్ని వింటూ పొదిలి పట్టణం మరియు రూరల్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యకర్తలు పసుపు జెండా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహానాడు సందర్భంగా 27, 28 మహానాడు కార్యక్రమం శ్రీ సాయి కళ్యాణ మండపంలో జరుగుతున్నది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం సాధించాడు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ సంఘాలను ముందుకు నడపడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే నారా చంద్రబాబు నాయుడు కూడా విజనున్న నాయకుడు. మన లోకేష్ బాబు గారు యువకుల పాదయాత్ర ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి పార్టీని ముందు తీసుకురావడంలో చాలా ఉత్సాహంగా చేయగలిగాడు. అలాగే మన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు కూడా పల్లెటూరులో రోడ్లు వేయడం కూడా ముఖ్య సాధించాడు. మన మార్కాపురం అగ్రికల్చర్ హబ్గా ఏర్పరిచి మన పొదిలి మండలంలో కూడా ఒక 15 రోడ్లు ఏర్పడడానికి త్వరగా పనులు స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మన పొదిలి చెరువు కూడా త్వరగా పూర్తవుతుంది చెప్పుకోగలుగుతున్నాం. వాడికి మేము ఒక 1000 మంది అప్లికేషన్ 900 మంది వచ్చారు. ఈరోజు ఒక 1500 మంది వస్తున్నారు. మంచి ఉత్సాహంగా కార్యక్రమాన్ని జరుపుకోగలుగుతున్నాం. మేము అనుకున్న దాని రీతిలో ఎక్కువ వస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా కూడా రీతిలో ప్రజలు మాకు ఆకర్షణగా ఉంది. ప్రజలు కూడా ఒక సభ్యత్వం చేసుకున్న వాళ్ళే కాదు, ఇంకా వినిమిక్కులు కూడా వచ్చి బ్రహ్మాండంగా స్పందన కనపడుతుంది మాకు. ఈ స్పందనే రేపు మాకు శ్రీరామ రక్షణ కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపడుతున్నాం. ఎటువంటి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలు కూడా ఇటు మా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, నారాయణ రెడ్డి కానీ, పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కానీ ఏ విధంగా కూడా ఇక్కడ చూసే దాన్ని బట్టి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు కూడా. నిన్న కూడా ఎంపీ గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చిపోయారు. బ్రహ్మాండంగా ఉందా మీ శభాషని మెచ్చుకొని పోయాడు. ఈ రకంగా జరుపుకుంటూ పోతే మీకు ఎక్కడ కూడా లోటు జరగదు, పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధిస్తుందని కూడా నిన్న వాళ్ళిద్దరు చెప్పారు. ఈరోజు నారాయణ రెడ్డి గారు బయలుదేరారు, వస్తున్నారు. బ్రహ్మాండంగా ఆయన వచ్చే లోపల కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వెనక ముందు కూడా అందరూ వస్తున్నారు. బ్రహ్మాండంగా కూడా జరుగుతుంది. పట్టుకున్న కార్యక్రమాలని కూడా బ్రహ్మాండంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం కూడా అటు నారాయణ రెడ్డి కానీ అటు గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ప్రతి కూడా రెవెన్యూ సదస్సులు కూడా భూపత్యాలు ఎన్ని జరుగుతున్నాయని కూడా మన కలెక్టర్ కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా నెలకు 4 వారాలు పెడుతున్నారు. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా ఒకే విలేజ్ తీసుకొని కూడా 4 వారాలు పెడుతున్నారు. ఎక్కడున్నా కూడా సమస్యలు కూడా తొలగించేసి ఈ 6వ చట్టం కింద కూడా మొత్తం ఎక్కడ ఏమేమి ఉన్నాయి కూడా మొత్తం తీసి బయటికి తీసి కూడా వ్యవహారం చేస్తున్నారు. ఏదైనా ఉన్న లోటుపాట్లున్నా కూడా ఈ టెండర్ కూడా సరిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్లో 4 శుక్రవారాలు మండలం ఒక విలేజ్ తీసుకొని మండలంలో విలేజ్ తీసుకొని మాకు ఈగలపాటు తీసుకున్నారు. ఈ వారంతో 4వ వారం అయింది. ఈ విధంగా అన్ని కూడా భూ కబ్జాలు ఎక్కడైనా కూడా అసైన్మెంట్ కానీ పేదలకు అడుగు బలహీన వర్గాలు ఏదైనా అడుగుదోకుండా కూడా వాటన్ని కూడా పైకి లాగి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు వెలుగొండకు ఒక హబ్బు చేసుకుంటూ పోర్టులు చేసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ అగ్రికల్చర్ హబ్బు కానీ ఏర్పడితే మనకి కూడా వెలుగొండ ప్రాజెక్టు కానీ వస్తే బ్రహ్మాండంగా తాగునీటికి పర్వాలేదు. ఈ ఎండింగ్ కూడా త్వరలో చేస్తానని వాడు వాగ్దానం ఇచ్చారు. ఈ ఎండింగ్ తొందరగా 1-2 సంవత్సరాలుగా నెరవేర్స్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ తెలుగుదేశానికి పావులు కలుగుతారని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మహానాడు బ్రహ్మాండంగా ఒక కడువుల పండగ మన పొదల మండలంలో ఆ కష్ట ఏరియాలో బ్రహ్మాండంగా ఒక పండుగ చేసుకునే విధంగా మనం
చేసుకుంటున్నాం. తెలుగుదేశం కార్యకర్తలకు అందరూ కూడా కలిసిమెలిసిగా యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, అధ్యక్షులైతేనేమి, ఎవరైనా అందరూ వచ్చి కూడా గ్రామాల్లో పాల్గొని నిన్నైతే తొలి రోజు వచ్చేసి కూడా దగ్గర 900 మంది కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా చూసి ఒక పండుగ వాతావరణం చూపించారు. ఈరోజు కూడా అదే విధంగా కూడా జరుగుతుంది కూడా ఈ సభాముఖంగా మీకు తెలుస్తుంది. ఎందువల్లంటే చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటివి కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంది కాబట్టి ఈ పండుగ మహానాడుకు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సూపర్ 6 పథకాల వల్ల కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా జరిగాయి కాబట్టి అన్ని కనులను చూశారు కాబట్టి గత ప్రభుత్వానికి కన్నా ఇది మిన్నగా ఉందని కూడా వీళ్ళంతా కూడా కార్యకర్తలు గ్రహించి వాళ్ళు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఈ గెలిచితే పోతే బాగుంటుంది కూడా అనే ఉద్దేశంతో 1 by 1 వస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా పార్టీ రాబోయే రోజుల్లో కూడా మంచి బలోపేతం వేస్తుంది. రేపు స్థానిక సమస్యల్లో కూడా దేంట్లోనైనా కూడా బ్రహ్మాండంగా కూడా మేమంతా కూడా గెలవడానికి కానీ కార్యకర్త ఎవరైనా కూడా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్స్ కావచ్చు, మున్సిపల్ వార్డు మెంబర్స్ కావచ్చు, ఎవరైనా గెలవడానికి కూడా నిదర్శనం ఏంటంటే ఈనాడు మానాడే. ఈ మానాడులో కూడా బ్రహ్మాండమైన స్పందన కనపడుతుంది కాబట్టి మనం మంచి విజయాన్ని కూడా సాధిస్తామని కూడా బ్రహ్మాండం చేయవస్తున్నాం. రాబోయే రోజులలో ఇంకా కూడా నేను ఇటీవల కూడా ఒక 15 లక్షల పింఛన్లు కూడా ఇస్తామని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. అవి కూడా పింఛన్లు కూడా రేపు స్థానిక సంస్థల ముందే పెడతాడు. రేపు జూన్ జూలైలో కూడా ఈ హౌసింగ్ కాలనీలు కూడా పెడతారు. అందువల్ల అన్ని కార్యక్రమాలు కూడా చక్క సాగిపోతున్నాయని కూడా వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబుళ్ళు మంటున్నాయి కూడా అక్కడక్కడ కూడా ఇప్పుడే మొదలు పెట్టారు మీటింగులు పెట్టి. వాళ్ళు ఇప్పుడే మన ఏందా, మన పరిస్థితి ఏందా, మన కథ ఏందని కూడా వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అందువల్లనే మేము కూడా ఎక్కడ స్పందన బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామని సభాముఖం మీ అందరికీ తెలియపరుస్తున్నాం. పార్టీ ఎదుర్కొన్న ఆగస్టు సంక్షోభం నుండి యువగలం పాదయాత్రకు దారి అహంకారాన్ని, మోసాన్ని చూసింది. 2014 రాష్ట్ర విభజనతో జీవం కోల్పోయినటువంటి తెలుగు రాష్ట్రాన్ని ఉచితాల ఎరవేస్తూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తెలుగు వలసదారి పట్టించిన నాటి వెకిలి నాయకుని నియంత పరిపాలన చూస్తూ ఉండలేకపోయింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న సంక్షేమాలు, కష్ట నష్టాలు పెద్ద సాహసమే అవుతుంది. అయితే ఆడపడుచు కంట కన్నీరు పెట్టించి అమ్మ కడుపు రగిలించి కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే మరి కొన్ని సంఘటనలు రక్తం మరిగిస్తాయి. నేటికి ఏ నాటికి మరువులని క్షోభను మిగులుస్తాయి. అయితే నిప్పుల కొలిమి లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పడిన ప్రతిసారి ఉప్పెనై లేస్తామని తన జీవితం మొత్తం కూడా చాటి చూపిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి పడిన ప్రతిసారి చెడుని ముంచేసే సునామీలా లేస్తామని చూపిస్తున్న నాయకులు నారా లోకేష్ అన్న. ఎమ్మెల్యేగా కాదు, ఒక బడుగు బలహీన వర్గాల రజక జాతి ముట్టు బిడ్డగా, ఒక కార్యకర్తగా మీ ముందు నుంచని ఒక మాట చెప్పదలుచుకున్నాను. జగమెరిగిన సత్యం, ఈ రాష్ట్ర అభివృద్ధి చంద్రన్న వల్లనే సాధ్యం. ఈ మహర్షి చంద్రన్న వల్లనే సాధ్యం. 5 రూపాయలకు చేయబట్టే మిగిలిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ జై చంద్రన్న అంటున్న దేశం నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు మంచికి మంచి, చెడుకి అత్యంత చెడు త్యాగాలు. 1800 కష్టంలో స్క్రీన్ల ముందు ఉన్న